అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. నోరూరించే రుచుల ప్రపంచం మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి అవేంటో చూద్దామా? ఇప్పుడు వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్స్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో ఈ రోజు మనకు చాలా మెయిల్స్ వచ్చాయి, కానీ వాటిలోంచి మనం ఒక బెస్ట్ వంటకం సెలెక్ట్ చేసాం. అదేంటో చూద్దామా? చూద్దామండి. ఓకే, మాలవిక క్యాబేజ్ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. చాలా బాగుంటుంది. కానీ ఇది చేసుకోవడం ఈజీయేనా? ఈజీగానే చేసుకోవచ్చు. అవునా? ఓకే, సో ఈజీ ప్రాసెస్ మీరు మాకు చూపించాలి. ఓకే, మరి క్యాబేజ్ శనగపప్పు ఇగురికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ శనగపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, నానబెట్టిన పచ్చి శనగపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు కారం తగినంత, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. క్యాబేజ్ శనగపప్పు ఇగురికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా అండి. సో ముందుగా పోపు పెట్టుకోవాలి. ఓకే. సో శనగపప్పును మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో క్యాబేజ్ అయితే నార్మల్ గా ఉత్త క్యాబేజ్ కర్రీ వండుకోవాలి అంటే చాలా మందికి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అంటే కొంచెం తినడానికి. స్మెల్ ఉంటుంది కదా, Yes. ఆ స్మెల్ వల్ల ఎక్కువ మంది ఇష్టపడరు. సో దీంట్లో ఈ శనగపప్పు కానీ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందంట. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర. ఓకే. ఓకే. సో ఆవాలు చిటపట్లాడేప్పుడు పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో క్యాబేజ్ అండి, సన్నగా తరిగిన క్యాబేజ్. నార్మల్ గా ఇది వండుకునేటప్పుడు క్యాబేజ్ కొంచెం స్మెల్ ఉంటుందని చెప్పేసి అన్నారు కదండి. ఉంటుంది నార్మల్ గా. ఈ స్మెల్ లేకుండా చేయాలి అంటే అంటే కొంతమంది ఉడికిస్తారు, ఉడికించేసి ఆ కొంచెం వాటర్ తీసేస్తే కొంచెం స్మెల్ తగ్గుతుంది. ఓకే. అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. సో ఇది కాస్త మనకు వేగాలండి. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు పడగడుపునే రాగి చెంబులోని నీళ్లు తాగితే జీర్ణశక్తి పెరిగి మలబద్ధకం తగ్గుతుంది. చిట్కా చూసారు కదా, వేయనట్టేనా? అంటే మనం పప్పు కూడా వేసిన తర్వాత ఇంకా కాసేపు వేస్తాం కాబట్టి సరిపోతుంది. అది నానబెట్టిన శనగపప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కంపల్సరీ చాలా మందికి ఎగురులో కానీ పులుసు ఇలా వేస్తూ ఉంటారు. ఎందుకంటే కంపల్సరీయా, లేదంటే డైలీ కొంచెం ఉన్న ధనియా పౌడర్ తీసుకోవాలన్నా? లేదండి, టేస్ట్ కోసమే. ఓకే. అలాగే ఎలాగో మనం అంటే ఆ కొత్తిమీర అనేది కూడా వేసుకుంటూ ఉంటాం కంపల్సరీ. సో దానివల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇది క్యాబేజ్ శనగపప్పు కాంబినేషన్ అడిగారు మాలవిక గారు. క్యాబేజ్ తో ఇంకా వేరే కాంబినేషన్స్ ఏం బాగుంటాయండి కర్రీస్? అంటే శనగపప్పు వద్దు అనుకున్న వాళ్ళకి బంగాళదుంపతో తీసుకోవచ్చు, లేదా వేరే అంటే పెసరపప్పు కాంబినేషన్ లో తీసుకోవచ్చు. పెసరపప్పు క్యాబేజ్ కూడా చేసుకోవచ్చా? సో కొంచెం ఉడకాలి మనకు, అంటే పప్పు వేసాం కదా. ఓకే. మూత పెట్టారా? ఓకే. దీంట్లో కొద్దిగా నీళ్ళు. ఓకే. మీరు క్యాబేజ్ ఎంత సన్నగా తరిగారంటే నాకు దీన్ని చూస్తుంటే నాకు మన సమ్మర్ సీజన్ గుర్తొస్తుంది. మామిడికాయ తురుము వేసినట్టుగా ఉంది. సో క్యాబేజ్ అంటే ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు పప్పు ఎక్కువగా క్యాబేజ్ సన్నగా కనుక తున్నట్టయితే ఆ టేస్ట్ కూడా తెలియకుండా హ్యాపీగా మనం క్యాబేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది కదండి ఇది క్యాబేజ్. అవునండి. కానీ ఇది పలుకుగానే ఉండాలి కదా శనగపప్పు. అంటే 3 వంతులు ఉడికితే మనకు సరిపోతుంది. కొంచెం ఆ పచ్చిదనం తగ్గితే కొంచెం బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నార్మల్ గా శనగపప్పు నీళ్ళని నానబెట్టి కూడా చాలా మంది అలా తింటూ ఉంటారు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సో డిష్ అవుట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. కొద్దిగా ఓకే అండి.
క్యాబేజ్ శనగపప్పు ఇగురు రెడీ. ఓకే, నార్మల్ క్యాబేజ్ వాసన వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మొత్తం తగ్గిపోయిందంటే మీరు ఉడికించని కూడా ఉడికించలేదు. శనగపప్పు కొంచెం తీసుకున్నాం కదా, Okay. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. నేను వస్తుందేమో ఆ ఫ్లేవర్ అని చెప్పేసి చూస్తాను కానీ రావట్లా. ఓకే, హ్యాపీగా తినేయచ్చు అయితే. అవునండి. సూపర్. సో రెడీగా వేడివేడిగా క్యాబేజ్ శనగపప్పు ఇగురు నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. క్యాబేజ్ శనగపప్పు ఇగురు తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వేగాక తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాబేజ్ తురుము ఉప్పు కారం వేసి మగ్గనివ్వాలి. ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ శనగపప్పు ఇగురు రెడీ. క్యాబేజ్ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. కమ్మగా ఉందండి, చాలా బాగుంది. అసలు కొంచెం కూడా ఏం చెప్పాలంటే క్యాబేజ్ ఫ్లేవర్ కూడా తగలట్లేదు. ఎందుకంటే శనగపప్పు ఎక్కువగానే తెలుస్తోంది. సో వాంటెడ్లీ ఎవరికైతే కొంచెం ధనియా పొడి కూడా వేసాం కదా. అసలు క్యాబేజ్ వాసన తెలియట్లేదు, ఏదో తింటున్నాం, క్యాబేజ్ అయితే తింటున్నాం అన్న ఫీలింగ్ మాత్రం ఉంది అంతే. క్యాబేజ్ ఎవరికైతే ఇష్టం ఉండదో కంపల్సరీ తినాలి అంటున్నారు కాబట్టి ఇలా కనుక చేసుకుని తింటే హ్యాపీగా తినేయొచ్చండి. చాలా బాగుంది. హ్యాపీగా మనం ఇలా సలాడ్లో కూడా తినేయొచ్చండి, అలా అనిపిస్తుంది నాకైతే. బాగుంది. క్యాబేజ్ శనగపప్పు ఇగురు వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. డ్రై స్కిన్తో బాధపడుతున్న వారు కొబ్బరి పాలల్లో క్యారెట్ గుజ్జు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకుంటే స్కిన్ మృదువుగా గ్లోయిగా ఉంటుంది. క్యాబేజ్ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు ధనుర్మాస దివ్య ప్రసాదం. ధనుర్మాస దివ్య ప్రసాదంలో రాజుగారు ఈ రోజు మనకి ఆలు పూర్ణాలు చేయబోతున్నారు. డిఫరెంట్ గా ఉంది కదండి. మరి అది ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు మీరు ధనుర్మాస దివ్య ప్రసాదంగా ఆలు పూర్ణాలు చేయబోతున్నారు. అవునండి. ఆలు పూర్ణాలు ఏంటండి, ఇది చేసుకుంటూ ఉంటారా నార్మల్ గా? ఎక్కువగా చేసుకోరండి, బట్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆలు కాంబినేషన్. ఓకే, నార్మల్ గా పప్పుల కాంబినేషన్ లో మనం పూర్ణాలు చూస్తూ ఉంటాం. అవునండి. సో ఆలుతో కూడా బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది. ఓకే, మరి ఆలు పూర్ణాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు పూర్ణాలకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 4, మినప్పిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, పంచదార 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, యాలకుల పొడి కొద్దిగా, బాదాం కొద్దిగా. ఆలు పూర్ణాలకు కావాల్సిన ఐటమ్స్ అనేవి చూసారు కదా. దాని తయారీ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.